దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. 99వ కీర్తన 6వ వచనంలో ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. దేవుని బిడ్డలారా, ఈ ముగ్గురు బైబిల్లో చాలా ముఖ్యమైనటువంటి యాజకులు. వీరు లక్షల మందికి వీరు ప్రతినిధులు. ఒక్కరికి ఇద్దరికి కాదు, వందల మందికి కాదు, లక్షల మందికి, అంటే దేశము మొత్తానికి, ఎంటైర్ ఇజ్రాయేల్ పీపుల్ మొత్తానికి, ఆ ప్రజలందరికీ కూడా యాజకులు. చాలామంది రాజులు గాను యాజకులు గాను కొంతమంది ఉండొచ్చు, కానీ వీరిలో ముఖ్యమైనటువంటి మోషే, అహరోను, సమూయేలు. ప్రవక్తల్లో గొప్ప ప్రవక్త సమూయేలు. దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు మోషే. అలాగే ప్రధాన యాజకుడు అహరోను. ఈ ముగ్గురు ఎలాంటి వారంటే ప్రార్థన ఆత్మ కలిగినటువంటి వారు. మోషే కొండ మీదే ఎక్కి 40 రాత్రులు 40 పగలు ప్రార్థన చేసి దేవుని దగ్గర జవాబు పొందుకున్నటువంటి వ్యక్తి. అహరోను ప్రత్యక్ష గుడారము దగ్గర ప్రజలందరూ తీసుకుని వచ్చినటువంటి ఆ బలులను, పాప పరిహారార్థ బలులను, కృతజ్ఞత అర్పణలను అన్నిటినీ దేవుని కొరకు ఒక హోమముగా ఆయన ముందుండి నడిపించే యాజీ ఆయన. సంవత్సరానికి ఒకసారి ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళి ప్రజలందరి కొరకు ఆయన అర్చన చేసేవాడు ప్రధాన యాజకుడు. అందుకే 133వ కీర్తనలో అహరోను తలము మీద పోయబడి గడ్డము మీదుగా కారి అంగి అంచుల మట్టుకు కారిన పరిమళ తైలముగా ఉంటుంది అని సహోదరుల గురించి చెప్తారన్నమాట. అంటే తన బాడీ అంతా కూడా, శరీరం అంతా కూడా క్రీస్తుకి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి ఒక మాదిరికరమైనటువంటి యాజిగా మనకు కనబడతాడు. అంటే ఇంకా మూడో వ్యక్తి ఈ రాజులను అభిషేకించేవాడు. మొట్టమొదటి రాజు సౌలు రాజుకి అభిషేకం ఇచ్చినటువంటి వ్యక్తి సమూయేలు. బాల్యము నుండి దేవుని చేత నాజీరు చేయబడినటువంటి ప్రవక్త. దేవుడే సమూయేలుతో బాల్యమందే ఏ వ్యక్తితో కూడా మాట్లాడాల. సమూయేలుతో దేవుడు బాల్యమునందే మాట్లాడాడు. ఏలీ గురించి, ఏలీ కుమారుల గురించి, శిలోహు మందిరంలో. అంటే అందుకే ఎంత గొప్ప యాజీలు వీరు. అందుకే మన జీవితంలో కూడా ప్రార్థన అనేది ఎంత ముఖ్యమో మోషే ద్వారా, అహరోను ద్వారా, సమూయేలు ద్వారా మనం తెలుసుకోగలం. కాబట్టి ఈరోజు నేను కూడా ప్రార్థన ఆత్మ కలిగినటువంటి వారముగా ఉన్నట్లయితే గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చినటువంటి బిడ్డలను, చూస్తున్నటువంటి బిడ్డలను ప్రార్థన ఆత్మ కలిగినటువంటి వారుగా మమ్మల్ని అందరినీ మార్చమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.